హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 హంగామా మొదలైపోయింది. ఈసారి అందరి కళ్ళు ఒకే టీం మీద ఉన్నాయి, అదే రాజస్థాన్ రాయల్స్. సంజు శాంసన్ లాంటి స్టార్ ప్లేయర్ను ట్రేడింగ్లో వదులుకున్నాక రియాన్ పరాగ్ కెప్టెన్సీలో ఈ టీం ఎలా ఉండబోతోంది? కొత్తగా వచ్చిన రవీంద్ర జడేజా, దూసన్ సెనక టీం బలాన్ని ఎంత పెంచారు? ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్ బెస్ట్ ప్లేయింగ్ 11 గురించి క్లియర్ కట్ అనలైజ్ చేద్దాం. ముఖ్య విషయాలు: నంబర్ 1, సంజు శాంసన్ సిఎస్కి వెళ్ళడం. నంబర్ 2, రియాన్ పరాగ్ కొత్త కెప్టెన్ కావడం. నంబర్ 3, ట్రేడింగ్ ద్వారా రవీంద్ర జడేజా టీంలోకి రావడం. నంబర్ 4, గాయపడిన సామ్ కరణ్ స్థానంలో దూసన్ సెనక రావడం. ఈ సీజన్ రాజస్థాన్ రాయల్స్కి ఒక కొత్త శకం అని చెప్పాలి. పరాగ్ నాయకత్వంలో యువరక్తం, జడేజా లాంటి అనుభవం కలిసిన ఈ టీం చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. ప్లేయింగ్ 11. నంబర్ 1, యశస్వి జైస్వాల్. ఇతని బలం పవర్ ప్లేలో భయం లేకుండా ఆడటం. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడంతో ప్రత్యర్థి బౌలర్ల లైన్ అండ్ లెంత్ను దెబ్బతీస్తాడు. ఇతని రోల్ టీంకు మెరుపు ఆరంభాన్నివ్వడం. ఇతను క్రీజులో 6 ఓవర్లు ఉంటే స్కోరు 70 దాటడం ఖాయం. నంబర్ 2, వైభవ్ సూర్యవంశీ. ఇతని బలం అతి చిన్న వయసులోనే ఐపీఎల్కి ఎంపికైన సంచలనం. క్లాసిక్ షాట్స్ ఆడటంలో దిట్ట. ఇతని రోల్ జైస్వాల్కు సపోర్ట్గా ఉంటూ ఇన్నింగ్స్ను నిర్మించడం. యువరక్తం కావడంతో ఇతనిపై భారీ అంచనాలు ఉన్నాయి. నంబర్ 3, రియాన్ పరాగ్. కెప్టెన్ అండ్ ఆల్రౌండర్. ఇతని బలం గత 2 సీజన్లుగా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఒత్తిడిలో కూడా సిక్సర్లు కొట్టగలడు. ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యత కూడా ఉంది. ఇతని రోల్ టీం మిడిల్ ఆర్డర్ను నడిపించడం, అవసరమైనప్పుడు తన లెగ్ స్పిన్తో వికెట్లు తీయడం. ఇతను ఈ టీంకి గుండెకాయ లాంటివాడు. నంబర్ 4, షిమ్రాన్ హెట్మేయర్. ఫినిషర్. ఇతని బలం డెత్ ఓవర్లలో ఎంతటి భారీ స్కోర్నైనా చేస్ చేయగల పవర్ హిట్టర్. స్పిన్నర్లను చాలా సులువుగా ఎదుర్కొంటాడు. ఇతని రోల్ మ్యాచ్ను ఫినిష్ చేయడం, స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడం. నంబర్ 5, ధ్రువ్ జురేల్. వికెట్ కీపర్ బ్యాటర్. ఇతని బలం టెక్నిక్ ఉన్న ప్లేయర్. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడం మరియు లాంగ్ హిట్స్ కొట్టడం ఇతని స్పెషాలిటీ. ఇతని రోల్ వికెట్ కీపింగ్ బాధ్యతతో పాటు లోయర్ మిడిల్ ఆర్డర్లలో టీంను ఆదుకోవడం. నంబర్ 6, రవీంద్ర జడేజా, ద లెజెండరీ ఆల్రౌండర్. ఇతని బలం ప్రపంచంలోనే బెస్ట్ ఆల్రౌండర్లలో ఒకడు. 4 ఓవర్ల కోటాను చాలా వేగంగా, పొదుపుగా పూర్తి చేస్తాడు. ఇతని రోల్ సంజు శాంసన్ వెళ్ళిపోయాక టీంలో ఏర్పడిన అనుభవలేమిని జడేజా భర్తీ చేస్తాడు. ఇతను టీంకు బ్యాక్ బోన్. నంబర్ 7, దూసన్ సెనక, ఆల్రౌండర్. ఇతని బలం శ్రీలంక మాజీ కెప్టెన్ సామ్ కరణ్ ప్లేస్లో వచ్చాడు కాబట్టి భారీ హిట్టింగ్ చేయగలడు మరియు మీడియం పేస్ బౌలింగ్ చేయగలడు. ఇతని రోల్ డెత్ ఓవర్లలో బ్యాటింగ్ మరియు బౌలింగ్లలో 6వ ఆప్షన్గా ఉండటం. నంబర్ 8, రవి బిష్ణోయి, మెయిన్ స్పిన్నర్. ఇతని బలం గూగ్లీలు వేయడంలో ఎక్స్పర్ట్. బ్యాటర్లు ఇతని బౌలింగ్ను రీడ్ చేయడం చాలా కష్టం. ఇతని రోల్ మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బ కొట్టడం. నంబర్ 9, జోఫ్రా ఆర్చర్, పేస్ గన్. ఇతని బలం 150+ వేగంతో బౌలింగ్ చేయడం. ఖచ్చితత్వమైన యార్కర్లు వేయగలడు. ఇతని రోల్ పవర్ ప్లేలో వికెట్లు తీయడం మరియు డెత్ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా అడ్డుకోవడం. నంబర్ 10, సందీప్ శర్మ, స్వింగ్ మాస్టర్. ఇతని బలం బంతిని 2 వైపులా స్వింగ్ చేయగలడు. డెత్ ఓవర్లలో కూడా యార్కర్లు స్లో బాల్స్తో సర్ప్రైజ్ చేస్తాడు. ఇతని రోల్ కొత్త బంతితో ప్రత్యర్థి ఓపెనర్లను ఇబ్బంది పెట్టడం. నంబర్ 11, తుషార్ దేశ్పాండే, పేసర్. బలం వికెట్లు తీసే నైపుణ్యం. గత సీజన్లో సిఎస్కే తరఫున కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇతని రోల్ 3వ పేసర్గా ఆర్చర్, సందీప్ శర్మకు తోడుగా ఉండటం. సంజు శాంసన్ లేని లోటును పరాగ్ కెప్టెన్సీ మరియు జడేజా అనుభవం ఎలా భర్తీ చేస్తాయి? మొత్తంగా చూస్తే రాజస్థాన్ రాయల్స్ ఈసారి ప్లే ఆఫ్స్కు వెళ్లే ఫేవరెట్ టీమ్స్లో ఒకటిగా కనిపిస్తోంది. మరి మీ ప్రకారం ఆర్ఆర్ ప్లేయింగ్ 11 ఎలా ఉండాలి? కెప్టెన్గా పరాగ్ సక్సెస్ అవుతాడా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.